కాకినాడ జిల్లాలో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. ఏలేశ్వరం మండలం మరివిడిలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావును స్థానిక మహిళలు నిలదీశారు. వైసీపీ హయాంలో తమ కాలనీకి డ్రైనేజీలు, రోడ్లు వేయలేదంటూ మండిపడ్డారు. తమ కాలనీలో రోడ్లు ఎప్పుడు నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. మహిళలకు సమాధానం చెప్పలేకపోయిన వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలు వేస్తానంటూ బదులు సమాధానమిచ్చారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వమేనని, ఇప్పుడు చేయలేనిది అప్పుడెలా చేస్తారని మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజే ఆయన్ని మహిళలు నిలదీయడంతో స్థానికులు అవాక్కయ్యారు. రైట్. ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావును ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజే అక్కడ స్థానికులు, మహిళలు నిలదీసిన పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు. శంకరి, కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీపై ప్రజల తిరుగుబాటు కొనసాగుతుంది. స్థానికంగా తాజాగా కొత్తగా నియమితులైన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు ఈ రోజు నుంచి నియోజకవర్గంలో లాంఛనంగా వైఎస్ఆర్సీపీ గడపగడపకి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తొలి రోజులోనే ఏలేశ్వరం మండలంలోని మరివిడిలో స్థానిక మహిళలందరూ కూడా వరుపుల సుబ్బారావుపై తిరుగుబాటుగా లేవనెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే పైకి దూసుకు వెళ్లి ఇన్నాళ్లకు తాము గుర్తొచ్చామా, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ గడిచిన 4.5 ఏళ్లలో తమ గ్రామానికి రోడ్లు గాని, కాలువలు గాని, డ్రైన్లు నిర్మించలేదని ఒక్కసారిగా మహిళలను కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుబ్బారావుపై ధ్వజమెత్తారు. అయితే తాను కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చానని, ఈ ఒక్కసారి తనను గెలిపిస్తే వచ్చేసారి ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తానని సుబ్బారావు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే వైసీపీని గెలిపించి తప్పు చేశామని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ముఖం చాటేశారని, ఆయన స్థానంలో వచ్చిన మీరు కూడా అబద్ధాలు చెప్తే ఊరుకోలేదని కూడా మహిళలతో ఒక్కసారిగా సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గ్రామానికి వైసీపీ ఏమీ చేయలేదని, ఇప్పుడు ఓటు ఎలా అడుగుతారని చెప్పి కూడా వాళ్ళందరూ తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి వరుపుల సుబ్బారావు తోకముడిచే పరిస్థితి నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గంలో గడిచిన 3 ఏళ్ల నుంచి స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఏ కార్యక్రమం పేరుతో జనంలోకి వెళ్ళినా అడుగడుగునా వాళ్ళందరూ కూడా తిరగబడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకత నేపథ్యంలో జగన్ ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఎగరాకించారు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు కొత్తగా టికెట్ ఇచ్చారు. ఈయన కూడా జనంలోకి వెళ్లిన మొదటి రోజే ప్రజలు వైసీపీపై దండెత్తడం కూడా ఒక రకంగా దారుణమైన విషయంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో వైసీపీ కూడా నియోజకవర్గంలో తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందని కార్యకర్తలు కూడా వాపోతున్నారు. శంకరి. రైట్.